వచ్చాను నేను? బెడ్ మీద కదా ఉండాలి నేను. తాగేసి పడిపోయి ఉంటాలే. వాటర్ అన్నా తాగుదాం. ఏంటి డోర్ ఆగిపోయింది, కరెంటు పోయింది. అమ్మో ఇక్కడ ఏదో జరుగుతుంది ఇంట్లో. అమ్మో నేను పారిపోవాలి. నేను వెళ్ళిపోతాను బాబు. వచ్చి పైకి వచ్చి కానీ లేదంటే అది ఏం చేతిలో మాట్లాడిపోయింది నాకు ఇవాళ. బాయ్. మళ్ళీ డోర్ లాక్ చేసిపోయిందా? కాల్ చేద్దాం. హలో, ఎక్కడ ఉన్నావురా? చెప్పరా, నేను పైన ఉన్నాను రా. డాబా పైన ఉన్నావా? సర్లే, ఇంటికి రా, నేను రూమ్ దగ్గర వచ్చాను. అరే రే నేను రాండ్రా బాబు, అక్కడ దెయ్యం ఉందరా బాబు. నేను రాండ్రా, నాకు భయం వేస్తుందిరా. నేను ఇంట్లోకి నేను రాండ్రా బాబు. అరే రారా కిందకి, ఎప్పుడు చూసినా దెయ్యాలు పోతాను భయపడుతుంటావు. రూమ్ దగ్గర నేను చెప్పిన మాట నువ్వు ఎప్పుడన్నావు కనుక వస్తున్నాలే నాకు. ఈడేమో ఎండు లోపల దెయ్యం, నాకేం భయం వేస్తుంది. ఎరా వచ్చేవారా? డోర్ తీ. తీరా తీరా తీరా, అరే తీరా, ఏమి లేవు. తీరా తీరా. ఏమన్నా ఉన్నాయా? వద్దురా వద్దురా రే వద్దురా రే. టీవీ ఆడ పెట్టాడు రా. ఉండరా ఎవడ, కూర్చో కూర్చో. వాళ్ళు ఇప్పుడే వస్తుండు. ఎక్కడికి వెళ్తున్నావురా? వేసుకోవడానికి వెళ్తున్నావు, వస్తావా? కోసుకోవడానికి రయ్యా. టీవీ ఆడ చేసాడు తెలియదు. ఈడేమో లోపలికి వెళ్ళాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏంటిది ఎంత ఏంటో జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నారు లోపల? రే బయటికి రారా. నా వేసుకుంటావు ఏం చేస్తున్నావురా? నాకు వచ్చి పడుతున్నాయి, రారా. ఏంట్రా, ఏంటి నీ బాధ? రా రా కూర్చో. ఏంటి లారీ పర్స్ ఏంటి? ఏంటివి? నేను కాదురా, దెయ్యం ఉందిరా ఇంట్లో. దెయ్యం ఉందిరా ఇంట్లో. నేను దెయ్యం ఎక్కడ ఉందిరా? రే 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 కూర్చో. దెయ్యం ఎక్కడ ఉంది? చేసిందంతా నేనైతే. చేసింది నేనేరా. నువ్వా? భయపడి చచ్చాను కదరా బాబు నీ వల్ల. నా కొడక, మార్నింగ్ నేను రూమ్ లేట్ వస్తే ఎంత అడవిట్ చేశారు. ఏయ్ మామ, ఎప్పుడు వచ్చావు హైదరాబాద్? ఇప్పుడే మామ. ఏంటి సడన్గా హైదరాబాద్ వచ్చు? ఏం లేదు మామ, జాబ్ కోసం. ఇంట్లో సిచ్యువేషన్ ఏం బాగాలేదు. జాబా? ఏం జాబ్ చేద్దామని? ఎస్ఏపి ఫికో చేసావు కదా. ఎస్ఏబీనా? నీ దగ్గర ఏమైనా రిఫర్ చేయొచ్చుగా మామ? నాకు చూపించాలా? నీది కాదు మామ, చూపించమంది. జాబ్ చూపించరా. నేను నా చూస్తావా? ఎవరు బాబు, నేను అట్టండి కాదురా బాబు. వెళ్ళరా బాబు, వెళ్ళరా నాయన. ఏంటి మామ, జాబ్ చూపించమంటే ఏంటేంటో అంటున్నావు. జాబ్ చూపించరు, నాకు జాబ్ అవసరం చాలా. ఓ జాబ్ అని చేస్తావు ఏంటి? రోజుకి 3,000 ఇస్తారు. 3,000? చెప్పు మామ, చేస్తాను. నాకు కూడా అదే కావాలి. గట్టిగా ఆలోచించుకోమరు ఒకసారి. 3,000 మామ అంటే నెలకి 90,000. చెప్పు మామ. కాల్ పోయిన జాబ్ అని చేస్తావేంటి? కాల్ బై జాబా? ఏంటి మామ? లేకపోతే యాగ వేసుకుంటూ హైదరాబాద్ వచ్చామని చెప్పి
జాబ్ ఇవ్వడానికి లక్షల లక్షలు జాబ్ ఇవ్వడానికి నేను హెచ్ఆర్నా లేదని కంపెనీ సీఈఓనా? అదేంటి మామ? లక్షల లక్షలు జాబ్ కావాలంట బోకడాగాడికి. నీ మీద ఆశలు పెట్టుకుని నేను ఊళ్ళో నుంచి వస్తే నువ్వేంటి మామ అలా మాట్లాడుతున్నా? సరేలే, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఊళ్ళో ఏదో పని చేసిపోతుందిలే. సరేమా, ఉంటున్నా. రే ఆగరా, ఎక్కడికి వెళ్తావురా? ఏదో ఆశం చేసేలే కానీ. ఆశయం అంటారా దీన్ని? నీతో కాకపోతే ఎవరితో చేస్తలే కానీ. సర్లే ఉండు, నేను కాసేపు 5 నిమిషాలు బయటికి వెళ్ళి వస్తాను, ఉండు. వీడు నాతోనే తమాషాలు ఆడతాడా? సరే, వీడికి ఆశయం ఏంటో నేను చూపిస్తా. నేనే పక్కన ప్లాన్ చేసి ఇదంతా క్రియేట్ చేశా. బాగుందా హాస్యం? నాతో పెట్టుకోదు రోయ్, హాస్యం అలా ఇచ్చేస్తా.